ఒక 4 చిటికెళ్ళు పుట్నాలు, ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక 2, ఇలా కొంచెం కచ్చాపచ్చా అయిన తర్వాత ఇలా కచ్చాపచ్చా అయిన తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి మళ్ళీ మిక్సీ పట్టాలి. మనకు ఈ విధంగా పేస్ట్ అవుతుంది. తర్వాత ఇలా మిర్చిని ముందు వెంట్ర స్లిట్ చేసుకుని దీన్ని మధ్యలో ఇలా కట్ చేసుకొని దీంట్లో ఎక్స్ట్రా ఉన్న ఈ గింజలు తీసేయాలి. ఇలా అన్నిటికీ తీయాలి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్న స్టఫింగ్ ఇప్పుడు దీనిలో ఇలా పెట్టుకోవాలి. ఇలా ప్రతి ఒక్క మిర్చిలో ఇలా స్టఫింగ్ మనం ఇందాక మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ, జీలకర్ర, ఉప్పు, పుట్నాల పప్పు ఇవంతా మిక్స్చర్ అంతా దీంట్లో స్టఫ్ చేసుకోవాలి. అన్నీ స్టఫ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో పెట్టుకొని కొంచెం ఆయిల్ వేడి చేసుకోవాలి. ఈ వంటకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. సో ఫస్ట్ ఆయిల్ వేసి బాండీలో అది ఇలా ఆయిల్ వేడైనప్పుడు ఇలా మనం స్టఫ్ చేసుకుని మిర్చిగా ఇలాగా ప్లేస్ చేసుకోవాలి. మంట ఎప్పుడు సన్నగా పెట్టాలి, చిన్న మంట మీద ఉడికించాలి. ఇలా కవర్ చేసుకుని ఒక 5 minutes తర్వాత తిప్పేద్దాం. ఇలాగా మనకి ఒక 2-3 minutes అయిన తర్వాత ఇలా మనం తిప్పేసుకొని వేయించుకోవాలి. మరీ నల్లగా అవ్వకూడదు, మరి నల్లగా అవుతే చేదు వచ్చేస్తుంది. ఇది పప్పులోకి, పప్పుచారులోకి నంచుకొని తినడానికి చాలా బాగుంటుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ ఇలా రావాలి. మంచి కలర్ వచ్చింది కదా. ఇది ఇంకొక 5 నిమిషాలు ఇలా తిప్పేసుకొని ఈ సన్న మంట మీద ఇంకొంచెం వేయిద్దాం. ఫ్లిప్ చేసుకొని చూసుకుందాం ఎంతవరకు అయిందో. ఇది కొంచెం ఫ్లిప్ చేయడం కష్టం. ఈ కలర్ వెనకాల వచ్చేసింది. దిస్ మీన్స్ ఇట్ హస్ డన్. ఇది మనం ఇంకా తీసేసుకోవచ్చు. చూసారు కదా, ఈ కలర్ వచ్చేసింది. సో దీస్ ఆర్ డన్. ఇప్పుడు మనం దీన్ని తీసేసుకోవచ్చు. ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇది మిగిలిపోయిన మిర్చీస్ మళ్ళీ మనం వేస్తున్నాం. సెకండ్ రౌండ్ చూసారు కదా, ఈ కలర్ వచ్చింది.
ఇది పర్ఫెక్ట్ కలర్. ఇది ఇంకొకసారి ఇలా టర్న్ చేసుకొని తీసేయచ్చు. ఇట్స్ డన్. దీన్ని నేను స్టఫ్ మిర్చి అంటాను. ఇది పప్పులోకి, పప్పుచారులోకి, ఉత్తిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది అన్నంలోకి. ట్రై చేయండి.